హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ కానీ లేకపోతే హౌస్ కానీ నాగార్జున గారు కానీ సూపర్ 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 అనిపించారండి. చాలా బాగా డిజైన్ చేశారు హౌస్ అయితే కనుక. కొత్త ఓనర్షిప్ నిజంగానే కొత్త బిగ్ బాస్ అంటే టీం వచ్చారని తెలిసింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కొత్తగా ఆలోచించారు. మళ్ళీ సెటప్ వేసిందంతా కూడా చాలా బాగుంది, చాలా మంచిగా డిజైన్ చేశారని అనిపిస్తోంది అనమాట. కలర్ఫుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం విశాలంగా ఉంది. ఇంకా మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ వాట్ ఎవర్ వాళ్ళు పిలవనివ్వండి, బట్ వాళ్ళందరూ కంటెస్టెంట్స్ కొద్దిగా తక్కువ పే చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ సీజన్స్లో చాలా మందికి 50,000 70,000 80,000 డేకి అలా ఉండేది కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఒక 20-25,000లో ఒక్కొక్కరికి పే ఉండొచ్చు అనిపిస్తోంది నాకైతే తక్కువగా. సో దాని ప్రకారం చూసినా కూడా అందు గురించి ఎక్కువ వీళ్ళకి ఖర్చు అవ్వకుండా డిజైన్ చేయడానికి మంచిగా లాభంగానే ఉండుంటారని అనిపించింది అనమాట. సో ఆ విధంగా చెప్తున్నాను. హౌస్ సెటప్ చేసిందంతా అయితే కనుక సూపర్గా ఉంది. ఇంకా గ్రాండ్ లాంచ్ అని చెప్పి సెలబ్రిటీస్ని అంటే బయటనే హీరోస్ వాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఉన్న వీళ్ళనే అటు ఇటు డ్యాన్సులు వేయించి తొందరగా హౌస్లోకి అయితే పంపించేశారు. సో దాని ప్రకారం 1 బై 1 ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నది చెప్పుకుందాము. ఫస్ట్ అయితే కనుక తనూజతో స్టార్ట్ చేశారండి. తనూజ అంటే తనూజ కంట ముందర ఫస్ట్ బిగ్ బాస్ అయితే క్లియర్ అయితే చేశారు. బాగా మారుతుంది, కొత్తగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే నాగార్జున గారు ఫస్ట్ స్నేక్ సెటప్తో వచ్చారు, కానీ అదేమీ చూపించలేదు. జస్ట్ మేబీ అది CGIలో పెట్టినట్టున్నారు పాటకి, అది తీసేశారు. దాని తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేక్ అండ్ ల్యాడర్స్ ఉంటాయి. ఇంకా సెపరేట్ లాంజ్ రూమ్ అనేదో పెట్టారు అనమాట. మామూలుగా ఇంతకుముందు ఉన్న సెపరేట్ ఏరియాస్ లాగే ఇక్కడ కూడా లాంజ్ రూమ్ పెట్టి చూపించడం మాత్రం CGIలో చూపించారు కాబట్టి కొద్దిగా బాగా గ్రాండ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. బట్ రేపు లైవ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే కొంచెంసేపు ఇక లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది హౌస్ అంతా ఎలా ఉందా అన్నది. ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నట్టు అనిపించింది అనమాట. ఇంకా నాగార్జున గారి వాయిస్ కానీ టాక్ అంటే కొత్తగా అనిపించింది, కొద్దిగా జోష్గా ఉన్నట్టు అనిపిస్తోంది. మేబీ గ్రాండ్ లాంచ్ అయినా లేకపోతే వీకెండ్స్ వచ్చినప్పుడు ఆయన ఎలాగుంటారా అన్నది చూడాలి. ఈ రోజు ఎపిసోడ్కి అయితే కనుక చాలా బాగుందనమాట. ఇంకా తనూజ వచ్చారు. తను ఆల్రెడీ మనకు తెలుసండి, టీవీ ఫేమ్, సీరియల్స్ ఫేమ్ అనమాట. అలాగే మొన్న కుకింగ్ విత్ జాతిరత్నాలు అనే షో ద్వారా కూడా తను కుకింగ్ ఇవన్నీ నేర్చుకోవడం, చేయడము, దగ్గర అవ్వడం, అంటే జనాలకి దగ్గర అవ్వడం ఇదంతా జరిగిందనమాట. తను మాట్లాడిన విధానం అంతా బాగుంది, తను పెట్టిన పాయింట్స్ ఇదంతా బాగుంది. కానీ నాకు ఎక్కడో చిన్న యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుందండి తనూజాలో. మేబీ అది లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఏంటో మనకు తెలీదు. హౌస్లో సర్వైవ్ అయిన బట్టి మనం చూడాలి ఎంతవరకు ఆవిడ రాణిస్తారా అన్నది. బట్ ఎగైన్స్ట్ అంటే ఏదైనా గొడవలు పడితే కనుక కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తోంది. బట్ ఎంతవరకు రాణిస్తారు, అదే ఐ మీన్ ఎంతవరకు ప్లే చేస్తారో చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా షైనీ. ఈమె మన అందరికీ తెలుసు ఆశా షైనీ కింద. బట్ ఆమె ఫ్లోరా సైని అని ఆమె ఒరిజినల్ నేమ్ అంటండి, అదే పెట్టి పిలుద్దామని చెప్పి అన్నారు. ఆమెకి ఎక్కువ ఎమోషనల్గా అంటే కనుక మనకి తెలుసు అంతకుముందు తను ఈ కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూస్ వీటి వల్ల కొద్దిగా తను డిస్టర్బ్ అయ్యారు. మనకి న్యూస్ ఇవన్నీ వచ్చాయి అప్పట్లో. సో అది నుంచి ఇప్పుడు బయటపడి కొద్దిగా మళ్ళీ వేరే మేబీ మూవీ ఆఫర్స్ అవనివ్వండి లేకపోతే ఏదైనా వర్క్ కొద్దిగా వచ్చేటట్టుగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ప్రస్తుతానికి చూసిన కంటెస్టెంట్స్ అందరిలో కూడా ఒక 4-5 మెంబర్స్కి అయితే తొందరగా వెళ్ళిపోయే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి. అందులో అయితే ఈ ఫ్లోరా సైని గారు ఒకళ్ళు. అంటే ఆల్రెడీ ఫేమ్ అవుట్ అయ్యారు, ప్లస్ అంతగా ఎవరికి గుర్తుండరు. ప్రస్తుతానికి అయితే ఆమె సరిగ్గా ఆడకపోతే కనుక, అంటే ఈ 1 వీక్లోనే ఏం చూస్తారంటే ఆబ్వియస్గా 1 వీక్లోనే లాస్ట్ సీజన్స్లో మనం కొంతమంది వెళ్ళిపోవడం చూసాము. సో ఈమె పెద్ద ఆవిడనో లేకపోతే అంటే కొద్దిగా ఏజ్లో మిగిలిన వాళ్ళతో పోలిస్తే అలాగే కొద్దిగా కనెక్షన్ తక్కువని ఇదని చెప్పి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకైతే ఫ్లోరా సైని మేబీ 1 or 2 వీక్స్లో వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది అనమాట. ఎక్స్క్యూజ్ మీ.
ఓకే. దాని తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎళ్లారండి. పవన్ కళ్యాణ్ మనం చూసాము 'సోల్జర్' కింద. ఈయన ఆహ్, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎళ్లారన్నది చెప్పారండి. అంటే ఇండైరెక్ట్‌గా చెప్పారు. 'మాస్క్ మ్యాన్' వచ్చారు. తర్వాత గూడా ఆ టైం అప్పుడు చెప్పినప్పుడు నేను అనుకోవడం పవన్ కళ్యాణే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎళ్ళుంటారు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే 'సోల్జర్' అన్న సింపతి అని కాదు. 'సోల్జర్' అన్న ఒక యాంగిల్ ఉంటుంది గదా! సో, దాంతోటి ఓటింగ్ ఎక్కువ పడిందని మనకి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సో, ఆబ్వియస్‌గా తనకైతే ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు. సో, తనైతే ఫస్ట్ ఎంటర్ అయ్యారండి. ఐ మీన్ కామనర్స్ నుంచి. బాగా ఫస్టు 'నాగార్జున' గారితోటి హాయ్ చెప్పేటప్పుడే గనక గ్యాలరీ నుంచి అక్కడే తను చాలా జోష్‌లో ఉన్నారు. అంటే ఇంట్లో చూసిన జోష్ కన్నా ఇది. సో, మేబీ తనకి ఆల్రెడీ తెలిసినట్టుంది. అంటే ఇది అగ్ని పరీక్షకి దీనికి ఒక 4, 5 డేస్ వాళ్ళకి గ్యాప్ వచ్చిందండి. ఎవరిని ఎంచుకుంటారు అని చెప్పి. లేకపోతే ఇంకా ఎక్కువే వచ్చినట్టుంది. 1 వీక్, 2 వీక్స్ దాకా. సో, బేస్డ్ ఆన్ దట్ తనకి తెలిసేమో తను ఎలాగైనా ఎళ్తాడు లోపలికని జెప్పి. సో, ఆ ఎక్సైట్‌మెంట్ అయితే కనిపించింది. కానీ ఎక్కడో కొద్దిగా ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. బట్ చూడాలి. ఎందుకంటే లోపలికెళ్ళిన తర్వాత గూడా అందరితోటి గెంతి, మాట్లాడి ఇదంతా జేస్తున్నాడు. అంతకుముందు షోలో ఉన్న ఎక్సైట్‌మెంట్‌తో పోలిస్తే ఇక్కడ కొద్దిగా ఎక్కువగా అనిపించింది నాకైతే. బట్ ఎలా ఉంటారా అన్నది మనం మున్ముందు చూడాలనమాట. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ సారీ దానికన్నా ముందర పవన్ కళ్యాణ్ అదే ఇద్దరు సెలబ్రిటీస్ ఒక కామనర్ వచ్చినప్పుడు కామనర్ చేత వాళ్ళకొక డ్యూటీ ఏయించారు. వాళ్ళు వాష్‌రూమ్ డ్యూటీ వేశారనమాట. అది ఫ్లోరా సైనికి ఇచ్చారనమాట. ఎందుకంటే తను వద్దన్నారని ఏదో అలా అని చెప్పి ఇచ్చినట్టుగా అనిపించింది. బట్ ఓకే. ఎవరికొచ్చిందని చేయాల్సిందే. ఎలా చేస్తారా అన్నది దాని నుంచే గొడవలు లేకపోతే మళ్ళీ ఎగెయిన్స్ట్‌గా పవన్ కళ్యాణ్‌కెళ్ళడం ఇదంతా జరుగుతుంది గాబట్టి నామినేషన్స్‌లో. సో, చూడాలి ఎలాగుంటుందన్నది ఆట. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వచ్చేసి మనకందరికీ తెలిసిన వ్యక్తే. ప్రస్తుతానికి మొత్తం అన్ని షోస్‌లోనూ తనే ఉంటారు. ఫుల్ ఆన్ కామెడీ. తిను కామెడీతో పాటు కొద్దిగా సీరియస్‌నెస్, కొద్దిగా ఇంకా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే గనక నాకు తెలిసి ఈయన ఫైనలిస్ట్ అయినా గూడా ఆశ్చర్యపోక్కర్లేదు ప్రస్తుతానికి. ఆయన యొక్క జోష్ కానీ, స్పాంటేనిటీ మెయిన్ అండి. చాలా 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 బాగా మాట్లాడతారు. ఇంతకుముందు సీజన్స్‌లో నాకు ఈ కమెడియన్స్ వచ్చిన వాళ్ళలో అవినాష్ ఒకళ్ళు బాగా ఇష్టం కదా! సో, లాస్ట్ నా రివ్యూస్ అవన్నీ చూస్తే గనక. సో, తనకన్నా గూడా కొద్దిగా ఒక పాయింట్ ఆర్ 2 పాయింట్స్ స్పాంటేనిటీ ఎక్కువుందనమాట. సో, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా జోక్స్ ఏయడంలో దిట్టలాగా అనిపిస్తాడు. సో, చూడాలి ఎంతవరకు తిను రాణిస్తారు. అంటే మళ్ళీ ఎదుటి వాళ్ళు అక్కడున్న వాళ్ళు లేదు నాకు ఇష్టం లేదు జోక్స్ ఏయడం తినేస్తున్నాడు అనడం. కొద్దిగా ఏదన్నా అలాంటి గొడవలొస్తే గనక తిను ఎలా ఇన్వాల్వ్ అవుతారో చూడాలనమాట. నెక్స్ట్ వచ్చేసి 'సృష్టి వర్మ' అండి. 'సృష్టి వర్మ' వచ్చారు. తను గూడా మనకి 'జానీ మాస్టర్' ఈ గొడవల ద్వారా వచ్చిన సిట్యుయేషన్స్ ద్వారా ఫేమ్ అయ్యారు. ఎక్కువ దాని తర్వాత ఆఫర్స్ రావడము, 'అల్లు అర్జున్' 'పుష్ప 2లో ఇవ్వడము ఇవన్నీ జరిగాయి. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో అన్నది నేనైతే ఆ పాయింట్స్‌కైతే ఎళ్ళట్లేదండి. నాకది మనకు అనవసరం అది. వన్స్ షీ ఈజ్ ఇంటూ హౌస్ అది గురించే మాట్లాడదాము. సో, దాన్ని బట్టి చూస్తే గనక కొద్దిగా ఈమెకైతే యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుందండి. అది ఆమె ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అంతకుముందు వల్ల ఏమో తెలీదు. లేకపోతే స్వతహాగా అంటే పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారో తెలీదు గానీ, బట్ అది ఎదుటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయితే గనక దానివల్ల గొడవలొస్తాయి ఇంట్లో 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, చూడాలి ఎలాగా చేస్తారా అని చెప్పి. ఇంక నెక్స్ట్ అయితే 'మాస్క్ మ్యాన్' వచ్చారు. 'మాస్క్ మ్యాన్‌ని' బిందు సెలెక్ట్ చేసినట్టున్నారు వచ్చి. బిందు సెలెక్ట్ చేసిన తర్వాత ఆయనైతే గనక మనకి ముందరే తెలుసు ఆయన ఖచ్చితంగా ఉంటారనేది. ఈయన కొట్టే తెచ్చేటట్టుగానే సమాధానం చెప్తాడు. ప్లస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మొహం మీదే చెప్పడం తన యొక్క ఇది కాబట్టి ఆబ్వియస్‌గా తిను గూడా నేనైతే ఫస్ట్ కామనర్స్‌లో మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఎందుకంటే ఈవెన్ 'దమ్ము శ్రీజ' వీళ్ళందరినితో గూడా పోల్చినా గూడా ఈయన యొక్క యూనిక్ క్వాలిటీ తోటి అంటే ఏంటంటే ఎలాగైనా తనం ఉంది కాబట్టి గొడవలు పడేటప్పుడు గూడా ఈయన అదే పెడతాడు. అంటే పాయింట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పెట్టేది బయటన జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది. అందు గురించి నేనైతే ఈయన గూడా వన్ ఆఫ్ ద టాప్ ఫైనలిస్ట్ అని ఇప్పుడే చెప్తున్నాను.
అంటే 5 పీపుల్‌లో ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఓటింగ్ లేకపోతే అది నేనేం చేయలేనండి. నేను జస్ట్ ఇప్పుడు నా వన్ డే ఆర్ వాటెవర్ ఈరోజు బట్టి ఒపీనియన్ చెప్తున్నాను. ఈయనకు గూడా ఛాన్సెస్ ఆర్ హై టాప్ 5లోకెళ్ళేది ఇమ్మాన్యుయల్‌తో పాటు అని నా నా అభిప్రాయం ప్రస్తుతానికి. సో, దీని తర్వాత ఇంకా మాస్క్ మ్యాన్ వచ్చి ఎవరికైనా క్లీనప్ డ్యూటీ ఇవ్వండి అంటేనేమో ఇమ్మాన్యుయల్‌కైతే ఇచ్చారు. ఇమ్మాన్యుయల్ వద్దన్నారు. మేబీ వీళ్ళిద్దరికి క్లాష్ పడితే ఎలాగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఒకళ్ళు ఓవర్ హైపర్ కామెడీ అలా ఉంటారు. ఇంకోళ్ళేమో ఓవర్ హైపర్ విత్ సీరియస్‌నెస్. సో, ఇద్దరు క్లాష్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. బట్ మోస్ట్‌లీ ఇమ్మాన్యుయల్ అంతవరకు తెచ్చుకోరు అనుకుంటున్నాను. ఆయన యొక్క ఫ్లోలో ఆయన వెళ్ళిపోతారేమో చూడాలన్నమాట. నెక్స్ట్ భరణి వచ్చారండి. భరణి ఏవి అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే ఆ ఏవీలోనే తను లాకెట్ తీసుకొచ్చాడు అన్నట్టుగా మనకు చూపించాడు. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ లాకెట్ అని చెప్పకుండా ఇది నా బాడీలో పార్ట్ ఇది అదని చెప్పారు. అది ఎందుకు వద్దన్నారా ఏంటా అన్నది ఏదో కంటెంట్ గురించి అన్నట్టే ఉంది తప్పితే అది దానికి ఒక రీజన్ చెప్పేదే ఉంటుంది. అదే మళ్ళీ వాళ్ళు ఆలోచించారు లేదు జనాలు ఒప్పుకోరని చెప్పి. అంటే లేడీస్ అనే కాదు ఎవరైనా మెడలో చైన్ ఇలాంటి కొన్ని ఆర్నమెంట్స్ వేసుకుని వెళ్తారు. అంటే ఉంగరాలు ఇవన్నీ అలాంటిదే కాబట్టి లాకెట్ అది తన పర్సనల్ అని చెప్పారు. సో ఆబ్వియస్‌గా తను తీసుకెళ్ళడంలో తప్పేం లేదు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి ఆ సీక్రెట్ ఏంటి అది సడన్‌గా ఎప్పుడైనా ఒక ఎపిసోడ్‌లో లాకెట్ తీసుకుని వస్తే హౌ హీ విల్ రియాక్ట్ ఎమోషనల్ ఎలా ఫీల్ అవుతాడు ఇది అదని ఉంటుంది కాబట్టి సో మేబీ అలాగా ప్లాన్ చేసి ఉంటారు. అది నుంచి ఫస్ట్ వద్దు అని చెప్పి తర్వాత నేను ఈ సీక్రెట్ రివీల్ చేయకపోయినా పర్వాలేదు యూ కెన్ టేక్ ఇట్ ఇన్ టు ద హౌస్ అని చెప్పి తనైతే పంపించారనమాట. నెక్స్ట్ దాని తర్వాత రీతు చౌదరి వచ్చారు. రీతు చౌదరి కూడా ఈ మధ్య కుకింగ్ విత్ జాతరత్నాల ద్వారా తను కూడా ఎక్కువ ఫేమ్. అంతకుముందు సీజన్స్ కూడా వెళ్తుందన్న ఛాన్స్ అయితే ఉన్నది ఆర్ వాట్ ఎవర్ టాక్ అయితే ఉంది. అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనేదో ఉంది కదా దానికి కూడా తను వెళ్ళి అక్కడ కూడా చాలా హల్చల్ అయితే చేశారు. రీతు చౌదరి బై నేచరే ఆమె వీడియోస్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మన ఇన్స్టాలో వాటిలో చూస్తే కనుక కొద్దిగా ఓవర్ హైప్‌గానే ఉంటారు. అంటే ఎక్కువ బుర్రతో ఆలోచించకుండా ఏదో జస్ట్ ఫన్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఉన్నారు ఈరోజు స్టేజ్ మీద కానీ లేకపోతే ఇంట్లోకి వెళ్ళిన తీరు బట్టి. బట్ హౌస్ అంతా అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. అందరికీ అంత ఫన్ యాంగిల్‌తో ఉండదు. బట్ ఎక్కువగా ఏంటంటే ఇమ్మాన్యుయల్ వీళ్ళందరితో క్లోజ్ కాబట్టి తనతోటే ఎక్కువ తిరుగుతోంది. మేబీ అలా కూడా గొడవలు పడొచ్చు. అంటే నామినేషన్‌లో నువ్వు ఇండివిడ్యువల్‌గా లేవు, పక్క వాళ్ళతోటే ఉంటున్నావు అన్నట్టుగా ఏమైనా రావచ్చేమో టాక్. సో చూడాలి. నెక్స్ట్ అయితే డీమన్ పవన్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. డీమన్ పవన్ నా ప్రకారం అయితే రాకూడదు టాప్ 5కి. బట్ ఆడియన్స్ ఓటింగ్ అన్నప్పుడు మనం ఏం చేయలేము. సో తను ఎలా ఆడతాడా అన్నది ఇప్పటి నుంచి మళ్ళీ వేరే డెసిషన్ మారచ్చు నాది. బట్ అగ్ని పరీక్షలో చూసినంత వరకు నేను చెప్తున్నాను తను ఏమంత ఎక్కువగా మెస్మరైజ్ చేసేటట్టు ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసేటట్టు అంత ఇన్వాల్వ్మెంట్ ఏం చూపించలేదండి తను. బట్ గేమ్ అనేది ఎలా ఆడతాడో చూడాలన్నమాట. తను వచ్చిన తర్వాత తనకన్నా ముందర భరణి వచ్చారు కాబట్టి తను కూడా ఫిట్నెస్తో ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరికి పుషప్స్ ఇవన్నీ గేమ్ పెట్టారు. భరణి కూడా బాగా చేశారు అందులో. ఇద్దరు కూడా 60 దాకా పుషప్స్ అది చేశారనమాట. ఈయన వచ్చి డిషెస్ వాష్ డ్యూటీ ఏమో రీతు చౌదరికి ఇచ్చారు. సో ఆ విధంగా డిషెస్ వాష్ ఏమో రీతు చౌదరి తను వద్దన్నా కూడా ఇచ్చారు. బట్ చూడాలి అదే ఫన్ కిందో ఏదన్నా జరుగుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సంజన గల్రాని వచ్చారు. ఈమె మనకి బుజ్జిగాడు ఫిలిం ద్వారా ఒక్కటే తెలుసు. ఆమె కూడా చాలా ఫిల్మ్స్ చేశారంట అక్కడక్కడ అన్ని లాంగ్వేజెస్లో. మనకి అంతగా తెలీదు. బట్ బుజ్జిగాడ్లో కూడా ఆమె నాకు తెలిసి సెకండ్ హీరోయిన్ అనుకుంటా. గుడ్ బాగానే చేస్తారు అక్కడ మాట్లాడి. బట్ తెలుగు అయితే బాగా మాట్లాడినట్టుగానే అనిపించిందండి. ఆమె ఎక్కడా కూడా తడుముకోకుండా ఆమె యొక్క పాయింట్స్ అన్ని క్లియర్గా అయితే పెట్టారు. ఆమె ఇంతకుముందు మనకి ఒక డ్రగ్ దీంట్లో కేసులో కూడా కొద్దిగా ఇరుక్కున్నారు అన్నట్టుగా ఇది వచ్చింది. సో అది తప్పు. ఏంటది హైకోర్టు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇది అదని చెప్పిన తర్వాత కూడా ఆడియన్స్ ఎక్కడా కూడా కనెక్ట్ కాలేకపోయారు. సో ఇప్పుడు నేను వచ్చి దాన్ని ఇది చేయడానికి వచ్చానని చెప్పారు. సో
గుడ్. అది ఒక రకమైన రైట్ డెసిషన్. వాళ్ళకి 5 మంత్ బేబీ ఉందంట. మేబీ ఆ విధంగా కూడా బిగ్ బాస్‌కి యాక్సెప్ట్ చేయడానికి, అంటే బేబీని విడిచి ఎలా ఉంటారు ఇది అన్నది చూడాలి. బట్ షీ ఈస్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ హూ మే గో సూన్ అనమాట. నాకైతే అలా అనిపించారు. ఓటింగ్ ఇవన్నీ నాకు తెలీదు. అంటే మేబీ బయటన ఫాలోయింగ్ ఉందా, లేకపోతే ఏమన్నా మనీ పెట్టి చేసుకున్నా ఏం చేయలేం పీఆర్ బట్టి. ప్రస్తుతానికైతే నా ప్రకారం ఆట బట్టి చూస్తే గనుక ఈమె కూడా తొందరగా వెళ్ళిపోతారు అన్నట్టుగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ రాము రాథోడ్ అనమాట. ఆయనైతే మనకి 'రాను రాను బొంబాయికి రాను' అన్న పాటతో ఫేమ్ తోటి ఆయన పెద్ద పాపులర్ అయిపోయారండి మనకి. సో ఈవెన్ నాగార్జున గారు కూడా అంటారు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఆర్ వరల్డ్ కాంపిటీషన్‌కి ఈ పాట ప్లే చేశారు ఇది అదని చెప్పడం. సో ఆబ్వియస్‌గా ఆ ప్రౌడ్ మూమెంట్, అది ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. తినైతే నాగార్జున గారి మీద పాట కూడా పాడారు. అది సూపర్‌గా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఆ పాటతో పాటు తను మాట కూడా కొద్దిగా బాగుంది అనిపించింది ప్రస్తుతానికి. నేను ఇంకా ఓవర్‌గా ఎలాగో ఉంటాడేమో అనుకున్నాను. అంత లేదు. బానే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. సో తిను కూడా వచ్చి అదే మాట్లాడడం ఇదంతా జరిగింది. దాని తర్వాత ఏమో లోపలికెళ్లారు. అందరితోటి అయితే క్లోజ్‌గానే ఉన్నాడు ప్రస్తుతానికి. ఎలా ఆడతాడో చూడాలన్నమాట. నెక్స్ట్ శ్రీజ దమ్ము జ్యూరీ డెసిషన్. మన నవదీప్ వచ్చారు. నవదీప్ వచ్చినప్పుడే అనుకున్నాము, అంటే బయట సోషల్ మీడియాలో టాక్ వచ్చినా కూడా తను శ్రీజ దమ్ము తీస్తాడని తనకు కూడా తెలుసు. ఇక్కడ శ్రీజ దమ్ము క్లియర్‌గా అయితే చెప్పిందనమాట. నన్ను నవదీప్ గారు ఇది చేయడం, తన మీద కాళ్ళ మీద పడ్డం ఇదంతా బాగుంది దాని జెస్చర్. కాకపోతే ఏంటంటే ఆట ఇదంతా అగ్ని పరీక్షలో ఎలా జోష్‌తో ఉన్నారో అలాగే ఆడితే గనుక గ్యారంటీగా టాప్ 5 అని ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పలేనండి. ఎందుకంటే ఓటింగ్ ఇవన్నీ కూడా ముందరే ఇక్కడ మనకి అగ్ని పరీక్ష ద్వారా తెలుసు కాబట్టి దీనికి 50-50 ఛాన్సెస్. అంటే బట్ మరీ 2-3 వీక్స్‌లో వెళ్ళిపోతారని కాదు. ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్ హర్ టు బీ అట్‌లీస్ట్ లైక్ 10 వీక్స్ వరకు ఉంటారని నేను అనుకుంటున్నా. సో చూడాలి ఏ విధంగా ఆడతారా అన్నది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. ఈయన బోల్డ్ ఫిల్మ్స్ చేశాను, నేను ఎక్కడ ఖాళీ లేను, బట్ తెలుగుకి కొద్దిగా దూరంగా అయ్యాను, మిగతా లాంగ్వేజెస్లో చేస్తున్నా కాబట్టి అనడం. దాదాపుగా 300 ఫిల్మ్స్ చేశారంటే చాలా గ్రేటేనండి. నేనైతే నాకు 10-15 అనుకున్నాను, కానీ 300 దాకా చేయడం అన్నది సూపర్. బాగా మాట్లాడారు. ఈయన కొద్దిగా భయపడుతూ ఉన్నారు ఇంకా కూడా నాగార్జున గారికి వెన్ కంపేర్ టు ఆల్ అదర్ కంటెస్టెంట్స్ తోటి. బట్ చూడాలి ఎంతవరకు ఆడతారా అన్నది. ఆయన ఒక అంటే ఫిజికల్ వైగా చూడాలి, మెంటల్ వైజ్ కూడా చూడాలి, మిగతా వాళ్ళతో ఎలా పోటీ పడతారా అన్నది. ప్రస్తుతానికైతే ఈయన కూడా నాకు ఫస్ట్ 2-3 వీక్స్‌లో వెళ్ళిపోతారన్న కంటెస్టెంట్స్‌లో సుమన్ శెట్టి అనమాట. సో ఆశా సైని ఆర్ వాట్ ఎవర్, ఫ్లోరా సైని అండ్ సంజన గల్రాని అండ్ సుమన్ శెట్టి, ఈ ముగ్గురు అయితే తొందరగా వెళ్ళిపోతారేమో అని నా ఫీలింగ్. చూడాలి. నెక్స్ట్ ప్రియా శెట్టి ఆడియన్స్ డెసిషన్ ద్వారా వచ్చారు అని చెప్పి అనౌన్స్ చేశారు. ప్రియా శెట్టి రావడం కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ డెసిషన్ అన్నది నాకు తెలీదు. నిజంగానే అంత ఓటింగ్ పడిందా మిగిలిన వాళ్ళతో పోలిస్తే? సో చూడాలి. ప్రస్తుతానికైతే మేము వెళ్ళినప్పుడు మాట తీరు ఇదంతా కూడా బాగుంది. నాగార్జున గారితో ఎంత క్లియర్‌గా ఉండాలి ఏంటి అన్నది. సో అంతా బాగా అయితే జరిగింది. ఇక్కడ వరకే 15 కంటెస్టెంట్స్ అని చెప్పారు నాగార్జున గారు. అందరూ కూడా టెన్షన్ ఫీల్ అయ్యారు, మిగిలిన వాళ్ళల్లో ఎవరు వెళ్ళట్లేదా అన్నట్టుగా, అంటే మిగిలిన కామనర్స్‌తో. ప్లస్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇమ్మాన్యుయల్ కూడా మిమిక్రీ ఇదంతా చేయడం జరిగిందండి. అది కూడా బాగా చేశారు. చిరంజీవిని ఇమిటేట్ చేసింది కానీ, అలాగే నాగార్జున గారితో క్లియర్‌గా మాట్లాడడం ఇదంతా బాగుందనమాట. తను ఏవి కూడా ఇదంతా బాగా అనిపించింది. సో ఇలాగ 15 మెంబర్స్ అయితే అయ్యారండి. అందరూ కూడా బాగా మనకి నచ్చిన కంటెస్టెంట్స్ అవ్వాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఎంత బాగా ఆడతారా అన్నది. సీజన్ 6లా చేయకుండా ఉంటే చాలు. అట్లీస్ట్ 4 కింద కాకపోయినా కూడా 7 కూడా మంచి హిట్. సో 7లా ఎంతవరకు చేస్తారా అన్నది చూడాలన్నమాట. ఇంకా అందరూ వెళ్ళిపోతాం. నాగార్జున గారు కూడా నేను కీ విసిరేస్తాను ఇది అదని చెప్పారు కానీ, బట్ అప్పుడు శ్రీముఖి గారు వచ్చారు. ఇంతమందిని కామనర్స్‌నిలో ఇంకొకళ్ళని పంపించాలని మాకు అనిపిస్తుంది, 5 కాకుండా. సో అంతకన్నా ముందర ప్రియా శెట్టి వచ్చారు అని చెప్పారనమాట.
సో దాంట్లో ఏమో అప్పుడు మనీష్ మర్యాద అని తీశారు. ఈయన కూడా మంచి క్యాండిడేట్, ఖచ్చితంగా ఉండాల్సిన క్యాండిడేట్ అనమాట. అలాంగ్ విత్ శ్రీజ దమ్ము అండ్ హరీష్, హరిత హరీష్ అనమాట. సో ఆబ్వియస్గా తిను టెన్షన్ అయితే పడ్డాడు కొద్దిగా. బట్ శ్రీముఖి వచ్చినప్పుడు తనకు కూడా తెలుసు అభిజిత్ ఎంచారు అని చెప్పంగానే తనకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఒక్క నాగానే ఒక్కడే మిగిలిన వాళ్ళతో పోలిస్తే తను ఎంత ట్రై చేసినా కూడా అవ్వలేదు. బికాస్ ఆఫ్ ఓటింగ్ అవ్వనివ్వండి, బికాస్ ఆఫ్ జ్యూరీ అవ్వనివ్వండి. ఎందుకంటే జ్యూరీకి ఓన్లీ 3 ఛాన్సెస్ ఇచ్చారు. బట్ మేబీ వైల్డ్ కార్డ్ ద్వారా ఏమైనా పంపిస్తారేమో చూడాలి. నాగా అయితే తను అయితే ప్రూవ్ చేసుకున్నారు, బట్ స్టిల్ తనకి ఆ ఛాన్స్ అయితే దక్కలేదు. సో ఇలాగా 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 టోటల్ 15 మెంబర్స్ అండి. సారీ. సో ఈ 15 9 + 6 15 మెంబర్స్ అయితే వెళ్తున్నారు. అందరూ వెళ్ళారు. ఇంకా లైవ్ అయితే కనుక ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అన్నారు. సో చూడాలి ఎలా ఉంటుందా అన్నది. ప్రస్తుతానికి అయితే ఈరోజు గ్రాండ్ లాంచ్లో అయితే ఇదండి జరిగింది. మీకు నా ఒపీనియన్ నచ్చింది ఆర్ వాట్ ఎవర్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే కనుక థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ కమెంట్ అయితే చేయండి ఎందుకు నచ్చలేదా అన్నది నేను తెలుసుకుంటాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికి వస్తాం. బాయ్ అండి.